హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ సంఘర్షణ 6వ భాగాన్ని వినీద్దాం. అలా ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్లిన హాసిని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కోమాలో వెళ్ళిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఆ తర్వాత తనని ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లోనే హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి ఉంచాం. తన కోమా నుండి బయటపడి లేవడానికి 4 నెలలు పట్టింది. ఇప్పుడు చెప్పండి, అదే ఆ రోజు హాసిని నన్ను కాపాడకుండా ఉంటే నన్ను మీరు చూసేవారే కాదు. కనీసంగా నా శవం కూడా చూసేవాళ్ళు కాదేమో. చిత్రమైన నా మాంసపు ముద్దలే చూసేవాళ్ళు. ఆ బాంబ్ బ్లాస్ట్ నుండి నన్ను తను కాపాడింది కాబట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. గతంలో హాసిని హన్స్ని ఎలా కాపాడింది మాత్రమే ఇది. పూర్తి గతం కాదు, ఇంకా కొంచెం గతం ఉంది. ఇక్కడి నుండి ప్రజెంట్ స్టోరీ. హన్స్ వాళ్ళ అమ్మ నాన్న మిగతా వాళ్ళందరూ గతంలో హాసిని హన్స్ని ఎలా కాపాడిందనేది విని, నువ్వు సహాయం చేశావు కాబట్టే తను నీకు సహాయం చేసింది, లేకపోతే చేసేదా అన్నారు. అయినా తను నీ ప్రాణం కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అనే కదా కొన్ని లక్షలు తగలేసి కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ చేయించి బ్రతికించింది. ఇందులో అది చేసిన గొప్పతనం ఏముంది? కోమాల నుండి బయటపడ్డాక వెళ్లకుండా ఇంకా ఎక్కడ ఎందుకుంది? ఈ ఆస్తి అంతస్తులు చూసి నేను బుట్టలో వేసుకోవాలని కాకపోతే. అయినా దానికి నా అనేవాళ్ళు, దానికోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటే అది ఇలా నీ ఇంట్లో ఉంటుందా? దానికి నా అనేవాళ్ళు ఆస్తుపాస్తులు ఏమీ లేనిది కాబట్టే ఆశతో ఇలా చేసింది. అలా మాట్లాడుతున్నారేంటమ్మా? నన్ను తను కాపాడబట్టే కదా నేను తనకి అలా అయింది. లేకపోతే అలా జరగకపోదు కదా. తన ప్రాణాలు అడ్డు వేసి నన్ను కాపాడింది అంటాడు హన్స్. హన్స్ వాళ్ళ కుటుంబం. ముక్కు మొహం తెలియని వాడికి తన ప్రాణాలు అడ్డేసి కాపాడింది అంటే అర్థం కావట్లేదా? అది ప్లాన్డ్గా ఇంటికొచ్చింది. నువ్వెవరో తెలుసుకునే నీ దగ్గరికి రావడానికి నేను కాపాడినట్టు నాటకం ఆడింది కావచ్చు. కానీ ఆ నాటకంలో అనుకోకుండా బాగా గాయాలయ్యా కావచ్చు. నేను అటాక్ చేసిన వాళ్ళకి ఆమెకి ఏమైనా సంబంధం ఉండి ఉండొచ్చురా. అందుకే అలా ఎంట్రీ ఇచ్చి ఇలా నీ భారీగా సెటిల్ అయింది కావచ్చు. లేకపోతే అసలు హోటల్లో అలా జరగడం ఏంటి? తన నీ భార్య అని చెప్పడం ఏంటి? నువ్వు న్యూస్ బయటికి రాకుండా చేసినా ఆ న్యూస్ మీడియాకి ఎక్కి హల్చల్ చేయడం ఏంటి? అన్నిటికీ ఆమె కారణం. కన్నయ్య నిన్ను తన నాటకాలతో మంచితనాన్ని ప్రదర్శిస్తూ నిన్ను బోల్తా పడేసింది కన్నయ్య. అలా కాదమ్మా. తను అలా ఆస్తి కోసం చేసుంటే ఇలా సూసైడ్ చేసుకున్నదా చెప్పు? అసలు డాక్టర్స్ అయితే ఆమె బ్రతికే ఛాన్సే లేదని గట్టిగా చెప్పేశారు. ఇంతకు ముందు చావు అంచెల దాకా వెళ్ళొచ్చింది. కోమాల నుండి వచ్చింది కదా. ఇప్పుడు ఇలా సూసైడ్ చేసుకోవడం వల్ల తన కండిషన్ సీరియస్ అయింది. ఒకవేళ బ్రతికితే ఆమె అదృష్టం అన్నారు. వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది. ఆశలు లేదు తను బ్రతుకుతుందని. నిజంగానే తను బ్రతకడం అదృష్టం. దేవుడు అద్భుతం చేశాడని చెప్పొచ్చమ్మా. మనసులో తన కుటుంబం చూడాలని, వాళ్ళని ప్రేమతో హత్తుకోవాలని ఆ ఆశతో కొన ఊపిరితో పోరాడి వచ్చింది. కుటుంబం మీద ప్రేమ దేవుడి కృపని ఆమె బ్రతకడానికి కారణం అని మనసులో అనుకుంటూ బయటికి వాళ్ళకి అలా చెప్తాడు. అలా ఆస్తి అంతస్తుల పేరు ప్రఖ్యాతల గురించి ఆలోచించేది అయితే వాటన్నిటికంటే విలువైన ప్రాణాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంది? డబ్బు పలుకుబడి కోరుకునే వాళ్ళు వాళ్ళ ప్రాణాల కోసం, వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు చంపడానికి, దారుణాలు చేయడానికి సిద్ధపడతారు. కానీ ఇలా వాళ్ళ ప్రాణాలు తీసుకోరు. హన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఆమె అలా చేస్తేనే నువ్వు ఇలా పెళ్లి చేసుకుంటావని అలా చేసింది. నువ్వు ఆమె అనుకున్నట్టే అంతా మర్చిపోయి తనకి ఎలాంటి దురుద్దేశం లేదు, నేను తప్పుగా అనుకున్నానని గిల్టీగా ఫీల్ అయ్యేలాగా చేసి తన మీద జాలి క్రియేట్ చేసుకుని నేను పెళ్లి చేసుకునేలా చేసిందిరా. తెలివితో ఇలా చేసింది. నువ్వు ఆ ట్రిక్ తెలుసుకోలేక నిజమే అనుకుని జాలి పడి చేసుకున్నావు. ఇప్పటికైనా పోయేదేం లేదు కన్నయ్య. కళ్ళు తెరుచుకొని దాని మాయ నుండి బయటపడు. బంగారం లాంటి అమ్మాయిని నీ భారీగా చేస్తా. అమ్మా, నాన్న అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు? అసలు పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను నా అంశు కోసం. కానీ పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్ని కల్పించాయి. నా మనసులో అంశు స్థానం ఎప్పటికీ మారదు. హాసిని కేవలం అందరి దృష్టిలో భార్య. అది తన పరువు మర్యాదలకి భంగం కలగకూడదు అని ఈ పెళ్లి. తన ప్రాణాలతో పోరాడి వచ్చినప్పటి నుండి సమాజంలో తనని అందరూ ఎలా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారనే భయం, బాధతో ఉంది. నేను రేపు ఎలా సమాజాన్ని ఎదుర్కోవాలి? నేను నిజం చెప్తే తన పరిస్థితి ఏంటి అని లోపల ఎంత మదన పడుతుందో తెలుసా? తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జరిగిన సంఘటన అన్నిటి వల్ల ఆమె మానసిక ఒత్తిడికి లోనవడం తన ప్రాణానికి ప్రమాదం. ఇంకా అందుకే అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ సంగతి తనకు కూడా తెలియదు, అందుకే ఇలా అయింది. అయినా తనని నా భార్య కాదని చెప్పినంత మాత్రాన ఆమె నేను వదిలించుకున్నా, వెళ్ళగొట్టినా కానీ మీరు అనుకున్నట్టు అస్సలు జరగదు. నా జీవితంలోకి ఎవరినీ రానివ్వను. నా మనసులో అంశు స్థానం ఎప్పటికీ మారదు. ఎవరికి ఇవ్వను ఆ స్థానానికి, ఆఖరికి హాస్ని కూడా. అది మీరు ఇప్పుడే కాదు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని గురించి నో మోర్ డిస్కషన్స్ అంటాడు.
హన్స్ పైకి వెళ్ళి వీళ్ళకి ఇంతవరకు నచ్చ చెప్పడం కూడా హాసిని మీద చెడు ఉద్దేశం పోయి మంచి అభిప్రాయం రావాలని, కానీ మీకు పోదు అని అర్థమైంది. అందుకే ఇలా వాదించాలి అనుకోవడం లేదు. నా నిర్ణయం నేను చెప్పా, ఇంక మీ ఇష్టం అని మనసులో అనుకుంటూ ఉంటారు. హన్స్ వాళ్ళమ్మ, ఏంటండి వీడు, మీరు ఏం చెప్పినా నా నిర్ణయం మార్చుకోను అంటూ మన అభిప్రాయంతో పని లేకుండా వెళ్ళిపోయాడు. చూడు ప్రభా, మూర్ఖుడికి ఎంత చెప్పినా వాడి ధోరణి మార్చుకోడు. అలాని వదిలేయలేం. మూర్ఖుడికి చెప్పడం చెవిటివాడి ముందు శంఖం ఊదటం లాంటిది. అందుకని సమస్యకి సమర శంఖం మనం పూరించాలే కానీ వాడికి చెప్పకూడదు. అంటే వాడికి చెప్పకుండా మనమే చేయాలంటున్నారా, లేక ఇంకా ఏమైనా చెప్తున్నారా? మాకైతే అర్థం కావట్లేదు. హన్స్ వాళ్ళ నాన్న, ఇంకా మనం బయలుదేరదాం. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాం? ఇక్కడుండి ఇదంతా చూస్తే నా ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్తుంది. అప్పుడు నేనేం చేస్తాను నాకే తెలియదు. హన్స్ తన కుటుంబం మొత్తం వెళ్ళిపోయాక సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అమ్మా నాన్న దీని గురించి ఇంకా గొడవ చేస్తారనుకున్నా. అదేంటి ఇంత తొందరగా వెళ్ళిపోయారు? ఒక్క ముక్కలో మేం కావాలో తను కావాలో తేల్చుకొని నా నిర్ణయానికి వదిలేశారే. సంథింగ్ రా, వీళ్ళేదో చెయ్యాలనుకుంటున్నారు. అందుకే ఇంత తేలిగ్గా వదిలేశారు కావచ్చు. లేకపోతే ఇంత సైలెంట్గా ఎందుకు వెళ్తారు? నాకు తెలియకుండా నా ఇంట్లో ఉన్న హాసినిని కలిసి బెదిరించారు. తను చనిపోవాలని అనుకోవడానికి ఒక కారణమయ్యారు. ఇంత చేసిన వాళ్ళు ఇప్పుడు ఇలా జరిగాక ఎంత తక్కువ గొడవ చేసి వెళ్ళారంటే ఏదో ఉంది. నాకు చెప్పలేక, నన్ను ఒప్పించలేక వేరే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారేమో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతలో మణి సార్ సార్ అని 2-3 సార్లు పిలిస్తే అప్పుడు ఆలోచనను తేరుకొని, చెప్పు మణి, అమ్మగారు అయ్యగారు వాళ్ళు వెళ్ళారు కదా, హాసిని అమ్మాయి గారు అమ్మ వాళ్ళని బయటికి రమ్మని చెప్పనా సార్? ఎందుకంటే ఆ అమ్మాయి గారి అమ్మగారు చాలా కంగారు పడుతున్నారు. అమ్మాయి గారికి ఎలా ఉందో ఏంటో అని చూడాలనుకుంటున్నారు. అమ్మాయి ఆరోగ్యం గురించి డాక్టర్ ఏమన్నారు? అమ్మాయి లేచిందా లేదా, ఇంకా ఎందుకు లేవలేదని మాటి మాటికి అడుగుతున్నారు. బయటికి రమ్మని చెప్పు. అలాగే హాసినిని చూడ్డానికి తీసుకెళ్ళు. బాగానే ఉంది. ఎక్కువ రెస్ట్ కావాలని నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేశారు. రేపు మార్నింగ్ లేస్తుందని చెప్పు. అలాగే సార్ అని మణి పైకి లేవబోతుంది. మణి, కాఫీ తీసుకురావా, నేను రూమ్కి వెళ్తున్నాను. సరే సార్ అంది. హాసిని వాళ్ళ అమ్మ, హాన్స్ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ బంధువులంతా వెళ్ళారా అని అడుగుతుంది మణిని. వెళ్ళిపోయారమ్మా. పెళ్లి గురించి వాళ్ళకి చెప్పలేదని గొడవ చేశారా? వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారంటే వాళ్ళు ఈ పెళ్లిని ఒప్పుకోనన్నారా? అందుకే కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో మొత్తం నాకు తెలియదు కానీ అమ్మా, కోపంతో వెళ్ళిపోయారని మాత్రం చెప్పగలను అంది మణి. హాసిని ఆరోగ్యం గురించి హన్స్ చెప్పమనేదంతా చెప్పింది. వాళ్ళు హాసిని గదికి వెళ్లారు. హాసినిని చూస్తూ పెళ్లికి ముందు రోజు అంటే వారం ముందు రోజు జరిగిన సంఘటనల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు హాసిని వాళ్ళ మామయ్య. మనం అడిగితే చెప్పడు కదా, తన ఆర్గ్యుమెంట్ చేసిద్ది, ఒప్పుకోదు. మా అమ్మకి మాటిచ్చింది అని మాట తప్పలేనని అంటుంది, కానీ సమాజాన్ని ఫేస్ చేయలేక మళ్ళీ ఏదైనా చేసుకుంటుంది, అందుకే చెప్పట్లేదు. ఇప్పుడు ఇదంతా జరిగితే తన హెల్త్ పాడవుతుంది. అది చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అప్పుడు గొడవ చేయాలన్న మీడియా ఉంది కాబట్టి గొడవ చేయలేదు. పెళ్ళైంది కదా అని ఇంకా మా వాళ్ళు ఏమి చేయరని అనుకుంటుంది. ఇంకా తన ఫ్యూచర్కి కూడా ప్రాబ్లం ఉండదు జరిగిన సంఘటన వల్ల. ఇంకా తనకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అయినా హాసిని సంగతి నేను చూసుకుంటాను. మీకు ఓకేనా కదా అది మాత్రం చెప్పండి అన్నాడు కదా అంటాడు హాసిని వాళ్ళ మామయ్య. ఇంకా హాసినికి పెళ్ళయ్యేంత వరకు మీరు ఏం చెప్పద్దు ఈ పెళ్లి గురించి అని అన్నాడు కదా. అది మనకు చెప్పినప్పుడు నేను కూడా ఉన్నాను కదన్నయ్య. హాసినిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తెలిసి ఎలా చేసుకున్నాడని, మళ్ళీ హాసిని కూడా ఒప్పుకోదని తెలుసు. మీడియా కోసమా లేక ఇంకేదైనా ఉందా అని నా అనుమానం. అదే అనుమానం నీకొచ్చిందా అని అడిగింది హాసిని వాళ్ళ అమ్మ. వచ్చింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి జరిగేదని కూడా తెలుసు. అరేంజ్మెంట్స్ అన్నీ చేశాక మనకు చెప్పాడుగా అన్నాడు హాసిని వాళ్ళ మామయ్య. అవును, అన్ని ఏర్పాట్లు చేసి మనకు చెప్పినప్పుడు అనిపించింది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరుగుతుందని. హాసిని లేస్తే ఏం గొడవ చేస్తుందో మనం చెప్పలేదని. హా, అవును, అది తప్పకుండా గొడవ చేస్తుంది. గొడవ చేస్తే నువ్వు చెప్పావుగా పెళ్ళయిందని, అందుకే ఒప్పుకున్నామని చెప్పేద్దాం అనుకుని ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్ళారు. మనీ హాసిని అమ్మ వాళ్ళకి భోజనం తీసుకుని వెళ్ళి అప్పుడు చెప్తుంది. హన్స్ టికెట్ బుక్ చేసిన విషయం చెప్పి వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తుంది. అది వినగానే హాసిని వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇలా. ఏంటన్నయ్య అసలు మనల్ని అడగకుండానే ఫ్లైట్ బుక్ చేశాడు అంటే మనం ఎప్పుడు వెళ్ళాలో అది అతని నిర్ణయమా? మనల్ని ఒకసారి అడిగే అవసరం లేదా? హాసిని కూడా అడగకుండానే ఇలా చేస్తున్నాడు, అసలు ఏంటిది? అవును, అసలు అర్థం కావట్లేదు. టికెట్ బుక్ చేసి మీరు ఇక్కడ నుండి వెళ్లాల్సింది అని ముఖం మీద పిడేల్మని కొట్టినట్టు చెప్తున్నాడే డైరెక్ట్గా. అంతా తన నిర్ణయమైనా రావడం పోవడం అంతా
మనం ఏమనుకుంటున్నా కూడా అవసరమే లేదు అతనికి. హా! అవునన్నయ్య. సరే రేపు హాసిని లేస్తుంది కదా! అప్పుడు చూద్దాంలే అనుకుని భోజనం చేసి పడుకుంటారు. ఉదయం 6 గంటలకి హాసిని నిద్రలో నుండి ఉలిక్కిపడి లేస్తుంది. లేచి, నాకు హన్స్‌కి పెళ్లయినట్టు కలొచ్చిందా? మా వాళ్ళ ముందు, వాళ్ళ ముందు, మీడియా ముందు జరిగినట్టు పచ్చని పందిరిలో, పసుపు బట్టలతో ఇదంతా నిజమేనా? అని జరిగింది గుర్తు చేసుకొని, జరిగిందాన్ని కల అనుకున్నా అసలు హన్ష్ నాకు చెప్పకుండా ఎందుకు చేశాడు? కనీసం అమ్మ వాళ్ళు కూడా చెప్పలేదే అనుకుంటూ, తన తాళిని చూసుకుంటూ అడగాలని తన బెడ్ మీద నుండి దిగి లేస్తుంది. అలా లేచేసరికి మత్తుకంతా తల తిరిగినట్టయి మళ్ళీ బెడ్ మీద కూర్చుండిపోతుంది. హాసిని లేవడం చూసిన నర్స్ మనీకి వెళ్ళి చెప్పింది. మనీ నర్స్‌తో కలిసి హాసిని గదికెళ్ళింది. అమ్మాయి గారు లేచారా? ఇప్పుడెలా ఉంది? బాగానే ఉంది మనీ. అమ్మ వాళ్ళు, హన్స్ సారు ఎక్కడా? వాళ్ళు వాళ్ళ గదిలో ఉన్నారమ్మా. నేను డాక్టర్‌కి కాల్ చేసి మీరు లేచారని చెప్పి చెక్ చేయడానికి రమ్మని చెప్తాను. అలాగే అమ్మగారికి ఇంకా హన్స్ సార్ కూడా చెప్పేసొస్తాను అనింది. మనీ ఆగు. కొంచెం వాష్‌రూమ్ తీసుకెళ్ళవా? మనీ హాసినిని వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళింది. హాసిని ఫ్రెష్ అయిన తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి వెళ్ళింది మనీ. ఆ తర్వాత హన్స్‌కి హాసిని వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. హాసిని వాళ్ళ అమ్మ, అమ్మో! ఎలా ఉంది? ఉన్నట్టుండి పడిపోయేసరికి ఎంత భయమేసిందో. నిన్నటి నుండి లేవకపోయేసరికి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఇప్పుడు లేచావని తెలిసాక, నిన్ను చూసాక కానీ నా మనసు కుదుట పడలేదే. అమ్మా! నేను బానే ఉన్నాను. హనీ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. హనీ బంగారం ఎలా ఉన్నావు? అనుకుంటూ తనని ఆడిస్తూ. మీరు బానే ఉన్నారుగా? ఇబ్బంది కలగలేదుగా? మిమ్మల్ని హన్షు కుటుంబం చూసారా? మీతో మాట్లాడారా? అబ్బే! ఏమి ఇబ్బంది కలగలేదు. వాళ్ళు మమ్మల్ని చూడలేదు. నేను ముసుగు వేసుకొనున్నాను. మీ మావయ్య మొఖమంతా గడ్డం, పెద్ద పెద్ద మీసాలు, కళ్ళద్దాలు పెట్టుకొనున్నాడులే. నేనే గుర్తుపట్టలేని అన్నయ్యని వాళ్ళేం గుర్తుపడతారు? హన్ష్ బాబు మమ్మల్ని వెంటనే పైకి పంపించేశారు. మా రూమ్‌కి రాకుండా సెక్యూరిటీ కూడా పెట్టాడు. ఇంకేం ఇబ్బంది ఉండదు. ఇంతలో అమ్మాయి గారు అనుకుంటూ పాలు పట్టుకుని గదిలోకొచ్చింది మణి. ఇదిగోండి అమ్మాయి గారు పాలు. నిన్నంతా ఏం తినలేదుగా? ఫస్ట్ పాలు తాగండి. కొంచెంసేపు ఆగాక టిఫిన్ తిందురు అని పాలు సైడ్ టేబుల్ పైన పెట్టి హనీ పాపని నేను ఎత్తుకుంటానని హాసిని చేతిలో నుంచి పాపను తీసుకుంది. హాసిని పాలు తాగుతుంది. ఈలోపు డాక్టర్ రావడంతో వేరే పని మనిషి హాసిని గదిలోకి తీసుకుని వచ్చింది. డాక్టర్ చెక్ చేసి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వీలైనంత వరకు ఏం ఆలోచించుకోనడానికి ప్రయత్నించండి. అప్పుడే ఇలా జరగకుండా ఉంటుందని జాగ్రత్తలు చెప్పి మెడిసిన్ రాసిచ్చి వెళ్ళిపోయాడు. మణి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని హన్ష్ గదికెళ్ళింది. డోర్ కొట్టి, సార్ డాక్టర్ వచ్చి మెడిసిన్స్ రాసిచ్చి వెళ్ళిపోయారు సార్. అవును సార్. డాక్టర్ వచ్చారా? అవును సార్. చెక్ చేసి మెడిసిన్స్ రాసిచ్చి వెళ్ళిపోయారు సార్. ఇదిగోండి సార్ ప్రిస్క్రిప్షన్ అని చేతికిచ్చింది. హన్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని, మణి హాసిని పాలు తాగిందా? తాగారు సార్. సరే నా కాఫీ తీసుకొని వస్తావా? హాసిని రూమ్కి సరే అని మణి వెళ్తుంది. హన్స్ కిందికొచ్చి సెక్యూరిటీ అతన్ని పిలిచి మణి ఇచ్చిన మెడిసిన్ పేపర్ తీసుకురమ్మంటాడు మెడిసిన్స్. హాసిని గదిలోకి వెళ్తూ, హన్స్ హాసిని ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. సార్ అసలు ఎందుకు చేశారు ఇలా? అసలు నన్ను అడగకుండా నా అభిప్రాయంతో పని లేక మీకు? నేను పెళ్లి పిట్టల మీద కూడా చెప్పాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. చెప్పినా వినకుండా నాకు ఇంకా బెడ్ మీద నుండి లేచి కోపంగా ఏదో మాట్లాడబోతుంటే హన్స్ హాసిని ఆపుతాడు. ఆపి హాసిని భుజాలు పట్టుకొని బెడ్ పైన కూర్చోబెట్టి, రిలాక్స్ హాసిని, ఎందుకంత హైపర్ అవుతున్నావు? ఇప్పుడు ఇలా ఆర్గ్యూ చేయడం వల్ల జరిగింది మారుతుందా? లేదు కదా. కూల్గా ఉండు, ప్రశాంతంగా మాట్లాడు, టెన్షన్ పడకు. హాసినికి హన్స్ని చూస్తుంటే ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుంది. అతని మాటలు కూడా ఆవేశానికి 6 అడుగుల విగ్రహంలా ఉంటాడు. ఎంత కూల్గా ఉంటూ నన్నే కూల్గా ఉండమంటున్నాడంటూ చూస్తుంది. ఇంతలో మనీ కాఫీ తీసుకుని వస్తుంది. సరే మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం నీ హెల్త్ సెట్ అయినలే, ఓకేనా? ఇంకో విషయం, మీ వాళ్ళకి ఇంటికి పంపించేస్తున్నాను ఇవాళ రాత్రి ఫ్లైట్కి. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మనల్ని కావాలని ఇరికించారని నీకు తెలుసు కదా. అంటే మన శత్రువులు మనల్ని గమనిస్తున్నారు. మీ వాళ్ళను కూడా ఎందుకు ప్రమాదంలో నెట్టడం అని వాళ్ళని పంపించేస్తున్నాను. అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిన సమస్య కదా. ఆ రాక్షసుడు అమ్మ వాళ్ళు నా దగ్గరకు వచ్చారని తెలిసిపోయి ఉంటుంది. అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలని చూస్తాడు. ఇంకా వాళ్ళని అడ్డు పెట్టుకొని నన్ను అక్కడికి రప్పించుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే అని భయపడుతుంది. కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. వాడు అమ్మ వాళ్ళని ఏమన్నా చేస్తాడు అంటూ ఏడుస్తుంది. హన్స్ హాసినిని పట్టుకొని, హాసిని భయపడకు, వాళ్ళకేం కాదు. నువ్వు అతని గురించి భయపడక్కర్లేదు, నేను చూసుకుంటాను. వాడు మీ వాళ్ళని ఏం చేయకుండా నేను చూసుకుంటాను.
మీకు చెప్పాను కదా వాడెంత రాక్షసుడని. వాడు ఖచ్చితంగా నా గురించి తెలుసుకుంటాడు. నన్ను, నా వారిని కష్టపెడతాడు. ఇప్పుడు ఎలా అని ఏడుస్తూ ఉంది హాసిని. హాసిని హగ్ చేసుకుని, భయపడకు. నువ్వు హన్స్ భార్యవి. నీ దగ్గరికి రావడం అంత సులువు కాదు. నీ దగ్గరికి, నీ వాళ్ళ దగ్గరికి చేరాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని సముదాయించి వాటర్ తాగిస్తాడు. హాసిని, నువ్వు టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. మీ వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ నేను పెట్టిస్తాను. సరేనా? నువ్వేం ఆలోచించకుండా తిని పడుకో. నేను మధ్యాహ్నం మాట్లాడతా. హాసిని భయంతో ఉండడం వల్ల హన్స్ చెప్పిన దానికి తల ఊపుతుంది. హన్స్ అక్కడి నుంచి బయటకు వచ్చి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన టాబ్లెట్లు వేసుకుని కొద్దిసేపు నిద్రపోతుంది. తర్వాత హాసిని వాళ్ళ అమ్మ హాసిని గదికి వెళ్తుంది. రామ్మా కూర్చో. ఇవాళ రాత్రికి వెళ్తున్నారంట కదా, సార్ చెప్పారు. హా, అవునమ్ము. రాత్రి మనీ చెప్పింది. మరి నువ్వు నాకెందుకు చెప్పలేదమ్మా ఈ విషయం? నేను అడిగితేనే ఏదైనా చెప్తావా, లేకపోతే చెప్పవా? ఇన్ని రోజులు లేను కదా అని లెక్కలో నుండి తీసేసావా అమ్మా? ఈ విషయమే కాదు, పెళ్లి విషయం కూడా నీకు ముందే తెలుసు, అయినా చెప్పలేదు. పైగా సార్తో మాకు ఈ పెళ్లి ఇష్టమేని చెప్పారట. అలా ఎలా చెప్పారమ్మా? హనీ పరిస్థితి ఏంటని కొంచెం కూడా ఆలోచన లేదా? నేను ఒప్పుకున్నా లేదా అని తెలుసుకోవా అని అడుగుతుంది వాళ్ళమ్మని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.